కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తాం, తెలంగాణలో మళ్లీ వస్తామంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. గోదావరి ఖని నుంచే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర ఎర్రవెల్లి చేరుకుంది. వారితో సమావేశమైన గులాబీ బాస్ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. వాడు మనసు బాధపడి కేసీఆర్ అన్నా ఆడున్నా నేనన్నా ఇంటికానే ఉన్నది మీరే ఇంటికి తోలితే నేను ఇంటికా ఇవే తోలితే మరి నువ్వే ఆడినామని అంతే ధర్మం ఏంది మూమెంట్ చెప్పకపోయినా కట్టమని చేతులు పెట్టి యుద్ధం ఇంకొని చేయబెట్టండి సత్యం మాత్రం మనకి అప్పగించి కేసీఆర్ అనేవాడు నా చేతిలో కట్టలేదని మీకు నవ్వాల్సిందండి. 100 వాళ్ళు నికాస్ అనిపించడం ఇది. నేను మన భాషలో చెప్తాను, తెలంగాణ భాషలో చెప్తాను కంటే అంతే కదా. సో అట్లా తెలంగాణనే కాదు మన ఇల్లే కాదు ఏర్పడడం గమనం చాలా కష్టం చేసుకున్నాను. కడమ ఇద్దరు కళ్ళు ఉంటాయి ఉండే అప్పుడు ఏం చేయాలి, ఏం దోపిడీ చేయాలి, కొన్ని మోసం చేయాలి. బాబు కష్టం చేసి తెలంగాణ మొత్తానికి పడబడి మంచిగా తయారైంది. మెరుగైంది అవతల కూడా వాడు కష్టం చేసుకొని బాగుపడచ్చు కదా. పడకుండా ఈమె కనబెడతాను లేని కాయలాటాలు పెట్టి ఈ పంచాయతీ ఆ పంచాయతీ సాంగ్ అంతా ఇవ్వలేదు. అట్లా ఎవరైతే కొద్దిగా మంచిగా ఉంటారో వాళ్ళ మీద ఎప్పటికి కూడా దోపిడికి దాడికి స్వార్థ శక్తులు ప్రతీప శక్తులు. కేసీఆర్ కమెంట్స్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. ఫామ్ హౌస్ లో ఉండి పగటి కలలు కంటున్నారని సెటైర్లు వేశారు మంత్రి సీతక్క. కేసీఆర్ ఎప్పటికీ అవే కలలు కంటారని, బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని అన్నారు ఆమె. ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. అమావాస్య చంద్రుడిలా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ప్రగల్భాలు పలకటం కేసీఆర్ కు అలవాటుగా మారిపోయిందని అన్నారు ఆయన. రైతు బంధు పేరుతో ఆయన అనుచరుల రియల్ ఎస్టేట్ భూములకు కోట్ల రూపాయలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు కూలీలకు భరోసా ఇస్తున్నామని గుర్తు చేశారు.